ఇవాళ మనం లేయర్ గేమ్ ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే నౌ లూజర్స్ గేమ్ ఆడడానికి గేమ్ లోకి అయితే వచ్చుంటుంది. ఇక్కడ లీడర్ చెప్తూ ఉంటాడు, ఈ గేమ్ లో మీ 9 మందిలో 8 మంది గెలుస్తారు, ఇంకా ఒక్కడు ఓడిపోతాడు. ఇక ఓడిపోయిన వాళ్ళకి 100 బిలియన్ కి సంబంధించిన అప్పు పడుతుంది. ఇంకా మిగిలిన గెలిచిన వాళ్ళందరికీ మేము 100 బిలియన్ ని డివైడ్ చేసిస్తాం. దీంట్లో ప్రతి ఒక్కరికి 12 మిలియన్ అనేది దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఇంకొక అతను అంటాడు, మేము సెకండ్ రౌండ్ ని ఓడిపోయి ఇక్కడికి వచ్చాం, మా అందరి మీద 100 మిలియన్ కి సంబంధించిన అప్పు ఉంది. ఇంకా మీ టీం వాళ్ళు ఈ గేమ్ తో మేము చాలా మందిని గెలుచుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మేము ఈ గేమ్ లో గెలిచిన మాకు 12 మిలియనే వస్తుంది. దీనిపై లీడర్ చెప్తాడు, మీరు ఈ గేమ్ తోటే కాకుండా వేరే విధంగా కూడా మనీని సంపాదించుకోగలరు. ఒకసారి ఈ రూమ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ తినడానికి తాగడానికి ఎటువంటి వస్తువులు లేవు. అందుకే మేము మీకు అందరికి ఎం టికెట్స్ ని ఇచ్చాం. ఈ వీటితో మీరు ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు. సపోజ్ మీకు ఇప్పుడు వాటర్ తాగాలని అనిపించింది, కానీ ఆ వాటర్ బాటిల్ ఏమో వేరే ప్లేయర్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వాటర్ బాటిల్ ఉన్న ప్లేయర్ దగ్గరికి వెళ్లి తనతోటి డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఈ ప్లేయర్ నీకు వాటర్ బాటిల్ ని 500 yen కి ఇస్తానని చెప్తాడు. నీకు ఈ డీల్ కనుక నచ్చితే ఆ టికెట్ మీద 500 కి సంబంధించిన మనీని రాయాల్సి ఉంటుంది. ఇక ఇలా మీరంతా మనీని సంపాదించుకోగలరు, ఇంకా యూజ్ చేసుకోగలరు. ఇంకా ఎవరైనా ఇలా డీల్ చేసుకున్న తర్వాత ఆ డీల్ ని కనుక బ్రేక్ చేస్తే వాళ్ళకి 100 మిలియన్ కి సంబంధించిన ఫైన్ పడుతుంది. ఇంకా లీడర్ చెప్తాడు, మేము మీకు ఇన్విటేషన్ లో ఈ విషయాన్ని ముందే చెప్పాం, మీరు మీకు ఇష్టం వచ్చిన వస్తువుల్ని తీసుకురాగలరు. ఇక ఇదంతా విధంగానే నా షాక్ లో ఉంటుంది, ఎందుకంటే నా యూజ్ అయ్యే వస్తువుల్ని ఏమీ తేలేదు, అంటే ఆ వస్తువుల్ని ఇప్పుడు ఎవరు కొనరు ఇక్కడ. ఇంకా లీడర్ చెప్తాడు, మేము మీకు ఎల్ టికెట్స్ ని కూడా ఇస్తాం. ఈ ఎల్ టికెట్స్ తో మీరు ఏ ప్లేయర్ అయితే నెక్స్ట్ రౌండ్ లో కూడా చూడాలని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓట్ చేయగలరు. ఈ టికెట్ లో మీరు 5 ఓట్లని వేయగలరు. ఆ 5 ఓట్లు ఒక్కరికి కూడా వేయొచ్చు, కానీ ఈ టికెట్స్ లో మీ పేర్లని రాయకూడదు. ఇలా మీకు 10 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఆ 10 రౌండ్స్ లో మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యే లోపు ఎవరి ఓట్స్ అయితే తక్కువ ఉంటాయో వాళ్ళు ఈ గేమ్ లో ఓడిపోతారు. ఇంకా లీడర్ చెప్తాడు, ఫస్ట్ రౌండ్ అనేది 3 గంటల తర్వాత మొదలవుతుంది. సరేగా ఇంకో వైపు మనం నౌన్ అయితే చూస్తాం, తను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదే టైంలో తకాయోషి తన దగ్గరకు వస్తాడు తన కూల్ డ్రింక్ ని అమ్మడానికి. ఇప్పుడు నౌ తకాయోషి తోటి అడుగుతుంది, అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారేంటి? దీనిపై తకాయోషి చెప్తాడు, ఎవరు ఓడిపోతారన్న సంగతి మాకు ముందే తెలుసు కదా, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. యూజీ మమ్మల్ని మోసం చేసినందుకు మేము తన్నే ఓడిస్తాం. ఇంకో వైపు మనం యూజీని అయితే చూస్తాం. తను ఇక్కడ అంటూ ఉంటాడు, ఓటింగ్ స్టార్ట్ అవడానికి 3 hours పడుతుంది. అప్పటి వరకు టైం పాస్ కోసం ఒక మీటింగ్ ని అరేంజ్ చేద్దామా? ఇది విని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీనికి ఒప్పుకుంటారు. దీని తర్వాత ఒక్కొక్కరిగా అందరూ తమ తమ విషయాలను అయితే చెప్తూ ఉంటారు. ఇలాగే నా ఛాన్స్ కూడా వస్తుంది. ఇక ఇదే టైంలో యూజీ అంటాడు, తన దగ్గర 100 మిలియన్ కి సంబంధించిన ఏ అప్పు లేదు కదా, అది కాకుండా తన దగ్గర 40 మిలియన్ కి సంబంధించిన మనీ కూడా ఉంది. ఇదంతా ఉన్నా కూడా తన గేమ్ ఆడడానికి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇక ఇది వినగానే అందరూ నావ్ని ఏదోలా చూసి తన్ని కూడా టార్గెట్ చేస్తారు. ఇక దీని తర్వాత యూజీ నావ్ని ఒంటరిగానైతే కలుస్తుంది. తను నావ్తో అంటాడు, నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళంతా మనల్ని టార్గెట్ చేయబోతున్నారు. ఇక వీళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకొని ఈ గేమ్ లో గెలవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ తో మన ఇద్దరం ఈ గేమ్ లో ఈజీగా గెలవగలం. దీనికోసం మన ఇద్దరం ప్రతి రౌండ్ లో ఒకరికొకరు ఓట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో మొత్తం 10 రౌండ్స్ ఉన్నాయి. అంటే నీ దగ్గర 50 ఓట్స్, నా దగ్గర 50 ఓట్స్. ఈ ఓట్స్ ని ఒకరికొకరు వేసుకున్నామంటే మన ఇద్దరి దగ్గర 50 ఓట్స్ ఉంటాయి. ఇక ఆ ఓట్స్ తో మన ఇద్దరిని ఎవరు ఓడించలేరు. ఇప్పుడు నా అంటుంది, ఇలాగే మిగిలిన వాళ్ళు చేస్తే ఈ గేమ్ డ్రా అవుతుంది కదా. దీనిపై యూజీ చెప్తాడు, ఇలా జరుగుతుందని చెప్పి నేను మీటింగ్ ని అరేంజ్ చేశాను. దాంట్లో భాగంగా వాళ్ళందరూ నిన్నే టార్గెట్ చేశారు. ఇంకా ఇదే ప్లాన్ మిగతా వాళ్ళకి వచ్చినా వాళ్ళ దాంట్లో ఒక ప్లేయర్ మిగిలిపోతాడు. అతనికి ఎలాగైనా తక్కువ ఓట్సే వస్తాయి. ఇక ఇలాగే వాళ్ళందరిలో ఏ ప్లేయర్ కి అయితే తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళకి వీళ్ళెవరు మళ్ళీ ఓట్ చేయరు. ఎందుకంటే తనకి వీళ్ళు ఓట్ చేస్తే వాళ్ళు రిస్క్ లో పడతారు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకుంటారు. ఇక ఇదంతా కలిపి చూసుకుంటే ఎవరికైతే ఫస్ట్ రౌండ్ లో తక్కువ ఓట్స్ వస్తాయో అతనే ఈ గేమ్ లో ఓడిపోతాడు. ఇంకా ప్రెసెంట్ లో ఇదంతా విన్న తర్వాత నావ్కి ప్లాన్ అయితే చాలా నచ్చుతుంది. ఇంకా దీనికైతే ఒప్పుకుంటుంది. సరిగా దీని తర్వాత వీళ్ళ ఓటింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరూ ఓట్స్ ని కూడా వేసిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఈ రిజల్ట్స్ ని చూడగానే నావ్ షాక్ లో ఉంటుంది. ఎందుకంటే తనకి 0 ఓట్స్ వచ్చి ఉంటాయి. అంటే యూజీ తన్ని మళ్ళీ మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడ యూజీ అంటాడు, ఇది లాయర్ గేమ్, నేను నీతో కావాలనే అబద్ధం చెప్పాను. ఇక ఇదంతా చూడగానే నావ్ షాక్ లో ఉంటుంది. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. తను చాలా ఏడుస్తుంది. ఇంకా తను అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఎవరు తనతో మాట్లాడరు. ఇక ఇలాగే 3 రౌండ్స్ అనేవి గడిచిపోతాయి. ఇంకా దీంట్లో కూడా నావ్ కి 0 ఓట్సే వస్తాయి. ఇక ఇలాగే నావ్ ఏం చేయాలని సిచ్యువేషన్ లో ఉండగా తకాయోషి అయితే ఇక్కడికి వస్తాడు. తను నావ్ తోటి అంటాడు, ఈ డ్రింక్ ని తీసుకో, నేను నీకు దీన్ని ఫ్రీగానే ఇస్తున్నా. ఇంకా తను అంటాడు, నేను నీకు ఓట్ చేయాలని అనుకున్నా, నేను నీకు ఓట్ చేయలేను. ఎందుకంటే దీనికి అంతటికి కారణం యూజీ నీతో డీల్ చేసుకున్న సంగతి మాకు ముందే తెలుసు. మేము కూడా మీలాగే ఒకరితో ఒకరు డీల్ చేసుకున్నాం. ఇంకా మేమందరము ఇలాగే ఉన్న టైంలో మా దగ్గరికి యూజీ వచ్చాడు. తను మా అందరితో చెప్పాడు, మీరు ఇలాగే చేస్తే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకంటే నేను కలిసి ముందే డీల్ చేసుకున్నాం. ఆ డీల్ ద్వారా మా ఇద్దరికి 50 ఓట్స్ వస్తాయి. ఇక మీరంతా మా ఇద్దరిని ఓడించాలంటే మీకు 51 ఓట్స్ రావాల్సి ఉంటుంది. కానీ 51 ఓట్స్ అనేవి
పాసిబుల్ కాదు. ఇక ఇదంతా చూస్తుంటే మీలో ఎవరో ఒకరు ఈ గేమ్ లో ఓడిపోయేలా ఉన్నారు. ఇంకా అది కాకుండా నవ్ దగ్గర 40 మిలియన్ కి సంబంధించిన మనీ ఉంది. తను ఆ మనీ మొత్తాన్ని యూజ్ చేసి మీ అందరిలో ఎవరినో ఒక్కని కొనేయగలదు. ఇంకా గేమ్ గెలిచిన దానికంటే ఎక్కువ మనీ వస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు ఊకుంటారు. ఇక ఇవన్నీ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. దాంతో మీరందరూ ఏ ప్రాబ్లం లేకుండా ఈ గేమ్ లో గెలవగలరు. ఇంకా ఆ ప్లాన్ ఏంటంటే నేను నవ్ని మోసం చేసి మీ టీమ్ లో జాయిన్ అవుతాను. ఇలా నవ్కి 0 ఓట్స్ వస్తాయి కాబట్టి తను ఈ గేమ్ లో ఓడిపోతుంది, మీరందరూ గెలిచేస్తారు. ఇక నేను ఇదంతా చేయాలంటే మీరందరూ నాకు 5 మిలియన్ ఎన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై వీళ్ళంతా చెప్తారు మా దగ్గర మనీ లేవు కదా. దీనిపై యోజీ అంటాడు అందుకేగా మనకి వీళ్ళు ఎం టికెట్స్ ని ఇచ్చారు. ఈ ఎం టికెట్స్ ని మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ వల్ల మన ఒరిజినల్ మనీకి ఏ ప్రాబ్లం రాదు. ఇక ఈ ప్లాన్ గనక మీరు ఒప్పుకుంటే మీరందరూ గెలిచేస్తారు, లేకపోతే మీలో ఎవరో ఒకరు ఓడిపోతారు. ఈ ఎం టికెట్ ని యూజ్ చేసుకుందాం. ఇక ఇదంతా వినగానే వీళ్ళందరూ ఈ కాంట్రాక్ట్ కి అయితే ఒప్పుకుంటారు. ఇంకా ప్రెసెంట్ లో తకయోషి చెప్తూ ఉంటాడు నేను యూజీకి 5 ఓట్స్ ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ ని చేసుకున్నాను. ఇంకా యూజీ కూడా నాతో ఇలాగే కాంట్రాక్ట్ ని చేసుకున్నాడు. ఇంకా మేమిద్దరిట్లలో ఎవరైనా ఈ కాంట్రాక్ట్ ని గనక బ్రేక్ చేస్తారంటే వాళ్ళు 100 మిలియన్ కి సంబంధించిన ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా అదే కాకుండా మా టీం వాళ్ళందరూ ఇలాగే ఒకరితో ఒకరు కాంట్రాక్ట్ ని చేసుకున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు నాకి ఓట్ చేద్దామని అనుకున్నా ఓట్ చేయలేరు. ఇక తకయోషి ఇలాగే ఉన్న మూమెంట్ లో సడన్ గా ఇక్కడికి యూజీ వచ్చి తన్ని కొడతాడు. ఇక్కడ యూజీ అంటూ ఉంటాడు తనతో మాట్లాడొద్దని నేను అందరితో చెప్పాను కదా. ఇక తను ఇలాగే తకయోషిని కొడుతూ నవ్వుతో అంటాడు ఈ గేమ్ లో నువ్వే ఓడిపోబోతున్నావు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అనేది వెంటనే అప్లోడ్ చేస్తా. ఇక వెళ్లే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.